ఎపిసోడ్ స్టార్టింగ్లో జీ అండ్ కాయ్ మూవీ చూసి బయటకు వస్తారు. కాయ్ జీకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఇది మీ రిలేటివ్స్కి ఇచ్చి ఎలా అయినా ప్రెసిడెంట్ వరకు వెళ్ళేలా చూడమని చెప్తుంది. ఆ పెన్ డ్రైవ్లో జిన్షీ డిపార్ట్మెంటల్ స్టోర్లో హై పొజిషన్లో వర్క్ చేస్తున్న కొంతమంది తీసుకున్న లంచాలకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్తుంది. అది తీసుకుని జీ సరే అంటాడు. కాయ్తో నువ్వు పైకి కనిపించేటట్లు నార్మల్ అమ్మాయివి కాదు, చాలా డేరింగ్ అని అంటాడు. అప్పుడు కాయ్ అందుకనే అనుకుంటా ఇప్పటివరకు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ నాకు దొరకలేదు, కానీ నాలో కూడా వీక్ సైడ్ ఉంది, అది అర్థం చేసుకుని నన్ను కన్సోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని అంటుంది. తర్వాత ఇంకా వెళ్దామా అని అంటుంది. జీ సరే అని చెప్పి చేతులు పట్టుకుని వెళ్దామా అని అడుగుతాడు. కాయ్ సరే అంటుంది. షాన్ అండ్ యూచాంగ్ కూడా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తారు. యూచాంగ్ షాన్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. కానీ షాన్ వద్దు, నేను బస్సులో వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు యూచాంగ్ సరే బస్ స్టాప్ వరకు కూడా నేను నీతో వస్తాను అని అంటాడు. షాన్ సరే అంటుంది. దారిలో వాళ్ళు నలుగురు ఒకరికొకరు ఎదురవుతారు. జీ షాన్ని చూసి కోపంగా పక్కకు తీసుకెళ్ళి తిడతాడు. మేనేజర్ నిన్ను యూచాంగ్ని ఈవినింగ్ మీట్ అయ్యి కన్విన్స్ చేయమని చెప్పాడు, అంతేగాని డేట్కి వెళ్ళమని కాదు అని అంటాడు. యూచాంగ్ జీని షాన్తో అలా మాట్లాడినందుకు సారీ చెప్పమంటాడు. అప్పుడు జీ ఇది నాకు షాన్కి సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు అని అంటాడు. అప్పుడు షాన్ జీని తిట్టి యూచాంగ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీ చాలా ఫీల్ అవుతాడు. కాయ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జీతో ఆ డ్రెస్సే కదా యూచాంగ్ షాన్కి గిఫ్ట్గా ఇచ్చింది, చాలా బాగుంది, షాన్కి కూడా బాగా సూట్ అయింది అని అంటుంది. అప్పుడు జీ అంత సీన్ ఏం లేదు, ఆ డ్రెస్ కూడా బాగాలేదు, షాన్కి కూడా అది సెట్ అవ్వలేదు అని అంటాడు. అప్పుడు కాయ్ నువ్వు షాన్ గురించి ఎందుకు అంత కేర్ తీసుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు జీ ఎందుకంటే తను నా కోవర్కర్ కాబట్టి, అంతకుమించి ఏం లేదు అని అంటాడు. అప్పుడు కాయ్ అయితే నేను కూడా మీ కోవర్కరే కదా, నువ్వు నా మీద కూడా అంతే కేరింగ్ చూపిస్తావా అని అడుగుతుంది. జీ డెఫినెట్లీ అని అంటాడు. ఇంటికి వచ్చాక లియోన్ షాన్ని చూసి నువ్వు చాలా ప్రిటీగా ఉన్నావు, నువ్వు ఇంత ప్రిటీగా ఉంటావని నాకు ఇప్పటివరకు తెలియదు అని అంటుంది. షాన్ వాళ్ళు ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళారని అక్కడ జరిగినాయని లియోన్కి చెప్తుంది. అది విని లియోన్ మాస్టర్ యూ నిన్ను లైక్ చేస్తున్నట్టున్నారు అని అంటుంది. అప్పుడు షాన్ వరల్డ్ క్లాస్ మోడల్ అయిన మిన్రా ఉండగా మాస్టర్ యూ వేరే ఎవరి గురించైనా ఎందుకు ఆలోచిస్తారు అని అంటుంది. తర్వాత షాన్ మేనేజర్కి చూపించడానికని పీబీ బ్రాండ్కి సంబంధించిన ప్రపోజల్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు జీ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. తర్వాత 40 years దాటిన వాళ్ళు ఈ టైం వరకు వర్క్ చేయకూడదు అని అంటాడు. అప్పుడు షాన్ కోపంగా 50 years దాటిన వాళ్ళు ఈ టైం వరకు బయట తిరగకూడదు, సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటుంది. తర్వాత షాన్ నా దగ్గర నువ్వు తీసుకున్న మనీ నాకు తిరిగి ఇచ్చేయి, అయినా నువ్వు నా దగ్గర మనీ తీసుకుని కాయని మూవీకి తీసుకెళ్ళడం ఇంకా కుదరదు అని అంటుంది. అప్పుడు జీ నువ్వు యూచాంగ్తో రొమాంటిక్ డిన్నర్ డేట్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దానికి షాన్ నేను జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడడానికే వెళ్ళాను, అయినా నువ్వు ఎందుకు అంత రాంగ్గా ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడు జీ బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు అంత ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అయినా నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అయినప్పుడు అందరికీ నీ గురించి బ్యాడ్గా మెయిల్స్ వచ్చాయి కదా, నువ్వు యూచాంగ్తో నైట్ స్పెండ్ చేయడం వల్లే తను కౌంటర్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి, అయినా సరే నువ్వు యూచాంగ్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదు అని అంటాడు. అప్పుడు షాన్ నా గురించి ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను, కానీ నువ్వు కూడా నా గురించి ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని అంటుంది. అప్పుడు జీ నేను వేరే ఇంటెన్షన్తో ఏం అనలేదు, నువ్వు మోసపోతావేమోనని నా భయం అంతే అని అంటాడు. అప్పుడు షాన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, కానీ మాస్టర్ యూ నీలా కాదు, తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీలాగా కనిపించిన ప్రతి అమ్మాయితోనే ఫ్లర్ట్ చేసే టైప్ ఏం కాదు అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది. తర్వాత జీ షాన్ కోసం తెచ్చిన ఫుడ్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. షాన్ చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షాన్ మేనేజర్కి ప్రపోజల్ పేపర్స్ చూపిస్తుంది, కానీ మేనేజర్ ఒప్పుకోడు. జీ మిస్ రాన్ని కలిసి తన జాబ్ జాయిన్ అవ్వకముందు అడ్వాన్స్గా ఇచ్చిన మనీకి ఇన్స్టాల్మెంట్ పే చేస్తాడు. తర్వాత కాయ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ఇచ్చి వాళ్ళ ఫాదర్కి ఇవ్వమని చెప్తాడు. అందులో జిన్షీ డిపార్ట్మెంటల్ స్టోర్లో కరప్ట్ పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు మిస్ రాన్ ఇది నీకు ఎక్కడిది అని అడుగుతుంది. అప్పుడు జీ కాయ్ ఇచ్చింది అని చెప్తాడు. మిస్ రాన్ కాయి నువ్వు రిలేషన్లో ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు జీ అలాంటిదేం లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెప్తాడు. తర్వాత మిస్ రాన్ జీతో నేను కూడా మీ డాడీ దగ్గరికి వెళ్తున్నాను, సో నువ్వు కూడా నాతో పాటు వచ్చి నువ్వే డైరెక్ట్గా మీ డాడీకి పెన్ డ్రైవ్ ఇవ్వి అని చెప్తుంది. జీకి ఇష్టం లేకపోయినా సరే అని అంటాడు. షాన్ లియోన్తో ఇంకా నేనే డైరెక్ట్గా ప్రెసిడెంట్ని మీట్ అయ్యి ఈ ప్రపోజల్ గురించి ఆయనకే చెప్తాను అని అడ్రస్ కనుక్కోమని చెప్తుంది. మిస్ రాన్ అండ్ జీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడే అక్కడికి షాన్ కూడా వస్తుంది. మిస్ రాన్ అండ్ జీ షాన్ని చూసి షాక్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు షాన్ నేను పీబీ బ్రాండ్ కౌంటర్ గురించి ప్రెసిడెంట్తో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది. జీని ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మిస్ రాన్ నేను ప్రెసిడెంట్తో మాట్లాడడానికి వచ్చాను, నేను వచ్చేటప్పటికి జీ అప్పుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్తుంది. ఇంతలో డ్రైవర్ చిన్నబాబు గారు మీ కారు అని అంటూ ఉండగా జీ తనని ఆపి మీ చిన్నబాబు గారు కారే కదా, నేను క్లీన్ చేసేస్తాను ఉండండి అని చెప్పి డ్రైవర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
షాన్ ప్రెసిడెంట్తో పీబీ బ్రాండ్ గురించి చెప్తుంది. జీ పక్కనే ఉండి వింటూ ఉంటాడు. ప్రెసిడెంట్ ఇంత చిన్న విషయం గురించి నా దగ్గర వరకు రావడం ఎందుకు, మీ మేనేజర్ అండ్ సీఈఓ ఉన్నారు కదా అని అంటాడు. అప్పుడు షాన్ వాళ్ళు ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు, కానీ ఈ ప్రపోజల్ వల్ల మన మాల్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంది కదా, నువ్వు వాళ్ళకన్నా తెలివైన దానివి అనుకుంటున్నావా, అయినా నువ్వు రూల్స్ బ్రేక్ చేసి ఈ ప్రపోజల్ని ఇక్కడ వరకు తీసుకురావడం చాలా పెద్ద తప్పు అని అంటాడు. ఇంతలో జీ అక్కడికి వచ్చి, అయ్యగారు చిన్నబాబు గారు కార్ క్లీన్ చేసేసాను, ఒకసారి మీరు వచ్చి చెక్ చేయండి అని చెప్పి ప్రెసిడెంట్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ప్రెసిడెంట్ జీతో ఎవరైనా ఉన్నప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడొద్దు అని చెప్పాను కదా, షాన్కి నిజం తెలిస్తే అని అంటాడు. అప్పుడు జీ షాన్ అంత స్టూపిడ్ నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు, తనకంత సీన్ లేదు అని అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ అయితే తను తెచ్చిన ప్రపోజల్ కూడా స్టూపిడే అయి ఉంటుంది అని అంటాడు. అప్పుడు జీ నేను తను ఎందుకు స్టూపిడ్ అన్నానంటే తను ఎప్పుడూ కూడా కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచించి తన జాబ్ని కూడా రిస్క్ చేసి ఇక్కడికి మీతో మాట్లాడడానికి వచ్చింది. తను చేసిన ఒకే ఒక చిన్న మిస్టేక్ వల్ల 4 years కష్టపడి సేవ్ చేసిన మనీ మొత్తం కంపెనీకి పే చేసేసింది, వేరే ఎవరైనా అయితే అలా పే చేస్తారా అసలు, సో మీరు ఒక్కసారి తన ప్రపోజల్ చెక్ చేయండి, తర్వాత వీలైతే ఈ పెన్ డ్రైవ్ కూడా చూడండి అని అంటాడు. మిస్ ర్యాన్ పేపర్స్ చెక్ చేసి ప్రపోజల్ చాలా బాగుంది, కానీ నువ్వు ఎవరికీ తెలియకుండా ఇలా ప్రెసిడెంట్ దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ జాబ్ పోతుంది అని భయం వేయలేదా అని అంటుంది. అప్పుడు షాన్ చాలా భయం వేసింది, కానీ ఈ డీల్ వల్ల మన కంపెనీకి అలాగే మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ప్రెసిడెంట్ గారి గురించి చాలా విన్నాను, ఆయన ఇలాంటి వాటికి ఎప్పుడు నో చెప్పరు, జిన్షీ మాల్ ఓపెనింగ్ డేని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆయన దగ్గర ఎంతో కొంత నేర్చుకుందామని నేను కూడా ఇక్కడ జాయిన్ అయ్యాను అని అంటుంది. ఇదంతా ప్రెసిడెంట్ కూడా వింటాడు. షాన్తో ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకు అని చెప్పి పేపర్స్ తీసుకుంటాడు. దాంతో షాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షాన్ని చూసి జీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షాన్ వెళ్తూ ఉండగా జీ అక్కడికి వచ్చి నన్ను కూడా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయని అంటాడు. అప్పుడు షాన్ కుదరదు అని చెప్తుంది. జీ సరే అయితే సారీ అని అంటాడు. అప్పుడు షాన్ నిన్న అన్ని మాటలని ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా అని అంటుంది. అప్పుడు జీ సరే అయితే నేనే నిన్ను డ్రాప్ చేస్తానులే, వెనకాల కూర్చో అని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తాడు. నేను నీకు ప్రామిస్ చేశాను కదా, నేను డ్రైవింగ్ నేర్చుకుని నేనే నేను డైలీ ఆఫీస్కి తీసుకెళ్తాను అని చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ చూసి షాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. కానీ తర్వాత ఆ లైసెన్స్ మీద లో వెయిట్ మాత్రమే అని ఉండడం చూసి జీని బాగా తిడుతుంది. తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. ప్రెసిడెంట్ పేపర్స్ చెక్ చేసి షాన్ ఇంత మంచిగా ప్రపోజల్ ప్రిపేర్ చేస్తుంది అని అనుకోలేదు అని అంటాడు. అప్పుడు మిస్ ర్యాన్ షాన్ చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి, ఒక్క రిమార్క్ కూడా లేదు, రీసెంట్గా జరిగిన రెడ్ వైన్ ఇష్యూ తప్ప తను చాలా మంచి ఎంప్లాయీ అని చెప్తుంది, అంతేకాకుండా తను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని అంటుంది. తర్వాత జీ కూడా ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు, మీరు కంపెనీ ఫ్యూచర్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది. నెక్స్ట్ డే జీ షాన్ దగ్గరికి వచ్చి తన క్లాత్స్ వాష్ చేయమని చెప్పి చెప్తాడు. అప్పుడు షాన్ నువ్వు ప్రామిస్ చేసావు కదా, నీ క్లాత్స్ నువ్వే వాష్ చేసుకుంటానని అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది అని అంటుంది. దానికి జీ నువ్వు 1 month నా క్లాత్స్ వాష్ చేస్తానని అన్నావు కదా, 1 month కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను వాష్ చేసుకుంటానులే అని అంటాడు. అప్పుడు షాన్ అనవసరంగా నీ కోసం ఆ రోజు నేను నా కన్నీళ్ళు వేస్ట్ చేసుకున్నాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో జీ షాన్ దగ్గరికి వచ్చి మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం పదా అని అంటాడు. అప్పుడు షాన్ నా దగ్గర మనీ లేవు, సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి అని అంటుంది. అప్పుడు జీ నీకు ఈ జీ ఒప్ప ఉన్నాడు కదా, నేను బయటికి తీసుకెళ్ళి ట్రీట్ ఇస్తాను పదా అని చెప్పి బయటకు తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి యూచాంగ్ అండ్ మైకెల్ వస్తారు. వాళ్ళని చూసి షాన్ అండ్ లియూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూచాంగ్ షాన్తో ప్రెసిడెంట్ పర్సనల్గా కాల్ చేసి పీబీ బ్రాండ్ కౌంటర్ ఓపెన్ చేయమని అన్నారు, ఈ విషయం నీతో చెప్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పని అంటాడు. అది విని షాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు యూచాంగ్ నేను మీ అందరికీ ట్రీట్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు షాన్ లాస్ట్ టైం మీరే రెస్టారెంట్కి తీసుకెళ్లారు కదా, ఇప్పుడు నేను ట్రీట్ ఇస్తాను అని అంటుంది. అప్పుడు జీ నీ దగ్గర మనీ లేవన్నావు కదా అని అంటాడు. దానికి షాన్ నేను మీ అందరి కోసం ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని అంటుంది. యూచాంగ్ నాకు కొంచెం వర్క్ ఉంది ఇప్పుడు కుదరదు అని అంటాడు. లియూన్ రేపు మీకు ఓకేనా అని అడుగుతుంది. యూచాంగ్ సరే అంటాడు. లియూన్ మైకెల్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. అందరూ ఓకే అనుకుంటారు. అప్పుడు జీ కానీ నాకు రేపు లేట్ నైట్ షిఫ్ట్ ఉంది అని అంటాడు. దానికి లియూన్ అయితే ఏంటి, మేము నిన్ను ఇన్వైట్ చేయలేదు కదా అని అంటుంది. షాన్ యూచాంగ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తుంది. లియోన్ కూడా మైకేల్కి సెండ్ ఆఫ్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీ కోపంగా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే జీ షాన్తో మార్నింగ్ నుంచి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు షాన్ మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా అని అంటుంది. అప్పుడు జీ ఎవరు అని అడుగుతాడు. దానికి షాన్ కాయిన్ నువ్వు పడేయడానికి ట్రై చేస్తున్నావు కదా, తను మనల్ని ఇలా చూసిందంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.